वीजा में लगा पहले पेपर डाल ले पेपर పెద్దనా ఒకటిన్నర రెండు అవుతుంది రెండుగా ఒకటిన్నర అవుతుంది మన బాబు అమ్మాయి దొరుకుతున్నారు అయితే మళ్ళీ कंटिन्यू करता हूँ फोटो कॉल अरे भाई खाई से लगा दे लगा ले तुम्हें लगा ले छेड़ा लगाता అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో అంజుమన్ అహ్లే ఇస్లాం ఆధ్వర్యంలో ఈద్గా మైదానంలో ఒక కొత్త మసీదు నిర్మాణం చేయాలని ఒక 6 నెలల ముందు 6 మాసాల ముందు ఇక్కడ సంఘీయ బునియాద్ శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రంజాన్ నెల ప్రారంభోత్సవంలో తరావీ నమాజులని ఇక్కడ ఏర్పాటు చేయాలా, తరావీ నమాజులు కొత్త మసీదులో చేయాలనే ఆలోచనతో 6 నెలల కాలంలో ఈ మసీదును నిర్మాణం చేయడం జరిగింది. పొద్దుటూరు పట్టణ అన్ని మసీదుల పేష్పాంలు, ముతువల్లీలు, అలాగే అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అందరూ గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవటము, భాగం పంచుకోవటము, ఈ పుణ్య కార్యక్రమంలో ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేయడం కూడా జరిగింది. అలాగే ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కమిటీ. ఎంతోమంది మహానుభావులు ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు ముస్లిం కమ్యూనిటీ ఈదులు అంటే పండగలు, మసీదులు, టైమింగ్ నమాజు టైమింగ్లు అన్నీ ఏర్పాటు చేయడంలో వాళ్ళు చేస్తూ వచ్చినారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము కొత్తగా కమిటీ ఏర్పాటై ఒక 6 నెలల కాలం అయింది. దాంట్లో భాగంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో కూడా ఒక మసీదు నిర్మాణం చేయాలని, అలాగే ఆసారే షరీఫ్ వీధిలో బాషా అని ఒక ఆయన 7 సెంట్ల స్థలం 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మసీదు కొరకు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఒక మసీదు ఏర్పాటు చేసే విధంగా ముందుకు పోవాలని, అలాగే ఆసారే షరీఫ్ ఒకటి 50 సంవత్సరాల ముందు నిర్మాణం చేసి ఉన్నారు. అక్కడ కూడా ఒక 2 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసి పేదలకు, అనాథలకు చదువు చెప్పించే విధంగా అన్ని భాషలు, ఓన్లీ ఉర్దూ అరబ్బీ కాకుండా ఇంగ్లీష్ కానీ, ఇటు హిందీ కానీ, ఇటు తెలుగు కానీ అన్ని భాషలతో అక్కడ ఒక ఏర్పాటు చేసి పుట్టు మిషన్ల కార్యక్రమం కూడా చేసి ఎవరైతే పేదలు ఉంటారో పేదలందరికీ సాయం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పనిచేస్తూ ఉన్నాము. మాకు అందరూ ఈ అంజుమన్ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే ఈ అంజుమన్ కమిటీ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కమిటీ కాబట్టి ఈ అంజుమన్ కమిటీని యావత్తు కాలంలో, రాబోయే కాలంలో కూడా ప్రపంచం ఉన్నన్ని రోజులు ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఇలాగే ఉండాలని, అందరూ కూడా ఆదరాభిమానాలు చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము ఉంటాము. మళ్ళీ తర్వాత తరాలు వస్తూ ఉంటాయి.
అంజుమన్ కమిటీ అనేది పొద్దుటూరుకు 120 సంవత్సరాల ముందు అన్ని శ్రేయోభిలాషులు మన శ్రేయోభిలాషులు ఈ సంస్థ పెట్టిపోయినారు. ఈ సంస్థకు ఎక్కడ కూడా భంగం కలిగకుండా, వాళ్ళకు అవమానం కలిగకుండా ఒక గౌరవ పదంలో నడుచుకునే విధంగా అందరూ సహకరించాలని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంజుమన్ అహ్లే ఇస్లాం ఆధ్వర్యంలో ఈద్గా మైదానంలో ఒక మసీదు నిర్మాణం చేయాలని తలపెట్టినాము. ఈ మసీదు 6 నెలల కాలంలో అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ సభ్యులు, పొద్దుటూరు పట్టణ ప్రజలు అందరూ కూడా సహకారంతో ఈ కమిటీ ఈ నిర్మాణం చేయడం జరిగింది. అంజుమన్ కమిటీ ఎందుకు తొందరగా చేయాల్సిన అవసరం వచ్చిందంటే, రంజాన్ నెలలో తరావీ నమాజులు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని 15వ తారీఖు మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తరావీలు 18వ తారీఖు నుంచి మొదలవుతాయి. 19వ తారీఖు మొదటి రోజా ఉంటాం కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేశాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాళ్ళందరికీ పొద్దుటూరులో పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.